హలో గైస్, నా పేరు మైత్ర. ఒకటి మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా వారణాసి సినిమా వన్ ఆఫ్ ది మోస్ట్ ఈగర్లీ వెయిటింగ్ ఉన్న సినిమా అది. అండ్ ఇండియా మొత్తం వెయిట్ చేస్తోంది. అక్రాస్ ద ఇండస్ట్రీస్ పీపుల్ ఆర్ వెయిటింగ్. చిన్న లెవెల్లో వెయిటింగ్ అయితే లేదు ఆ సినిమా కోసం, ఎందుకంటే రాజమౌళి గారి ఫ్యాక్టర్ అండ్ ఆ తర్వాత ఆ రామాయణం కాన్సెప్ట్. సో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా హ్యూజ్ లెవెల్లో సినిమాకి పాజిటివిటీని అయితే తీసుకొని వచ్చి, ఇన్ఫ్యాక్ట్ రామా గ్లిమ్స్ ఏదైతే వచ్చిందో దాన్ని కూడా పీపుల్ వారణాసి గ్లిమ్స్తో కంపేర్ చేసి ఆ గ్లిమ్స్లో ఉన్న విజువల్స్ కానీ ఆ గ్లిమ్స్లో ఉన్న మ్యూజిక్ కానీ దాని కూడా కంపేర్ చేస్తూ అందరూ కూడా వారణాసిని ప్రైజ్ చేస్తున్నారు. సో హిందీ ఆడియన్స్కి మళ్ళీ వారణాసి కనెక్ట్ అవుతుంది. సో ఇలాగా పీక్స్లో కనెక్టివిటీ అయితే ఉంది వారణాసి సినిమాకి, అందులో నో డౌట్ ఎట్ ఆల్. అయితే ఈ వారణాసి సినిమాకి సంబంధించి ఒక మేజర్ అప్డేట్ అయితే వచ్చింది. అంటే రాజమౌళి గారి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆయనే బేసిక్గా ఈ సినిమాకి రైటర్. అంటే రాజమౌళి గారి సినిమాలకి ఆయనే రైటర్, మనకు అందరికీ తెలిసిందే. సో విజయేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్టూడెంట్స్ అందరికీ కూడా ఎవరో మొత్తానికి అక్కడ కూర్చున్న వాళ్ళకి ఆన్సర్లు చెప్తున్నారు అనమాట. సో ఆన్సర్లు చెప్తున్న టైంలో వారణాసి గురించి అడిగినప్పుడు ఆయన దీని గురించి కొంచెం క్లారిటీ ఇచ్చారు. అంటే వారణాసికి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ ఇచ్చినట్టే. సో జనరల్గా మనకు అక్కడ ఆయన చెప్పింది అండ్ ఆ విజువల్స్లో ఉన్నదాన్ని బట్టి కొంచెం క్లియర్గా అర్థం చేసుకుంటే, యాక్చువల్గా మనం ఆ వారణాసి గ్లిమ్స్ ఏదైతే ఉందో చూసిన తర్వాత ఒక 30 నిమిషాల పాటు రామాయణం సీక్వెన్స్ అయితే ఉంటుందని మనకు క్లారిటీ ఇచ్చారు ముందే, రాజమౌళి గారు ఇచ్చారు. అది షూట్ చేసామని కూడా చెప్పారు. దాని తాలూకా పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ వర్క్ ఇదంతా కూడా నడుస్తూ ఉంది. అదంతా కూడా పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఓకే, అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మనం ఏమనుకున్నామంటే ఒక 30 minutes వరకు షూట్ అన్నారు కదా. సో రామాయణంలోని వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ యుద్ధ సీన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయేమో అనుకున్నాం మనం. కానీ ఇక్కడ బేసిక్గా రామాయణంలో రావణాసురుడి సబ్జెక్టే ఉండదు అసలు. ఈ వారణాసిలో ఉన్న రామాయణంలో మనకి మోస్ట్లీ కనబడేది రాముడు మరియు కుంభకర్ణుడి మధ్య జరిగే యుద్ధం. కుంభకర్ణుడు చాలా బలశాలి. ఇన్ఫ్యాక్ట్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటాడు. ఎంత పెద్ద కొండనైనా ఎత్తేయగలడు. కుంభకర్ణుడి గురించి మనం చాలాసార్లు విన్నాం. లైక్ 6 నెలలు తింటుంటాడు, 6 నెలలు నిద్రపోతుంటాడు, ఇదంతా కూడా అని చెప్పి. సో అదంతా కూడా ఆ టైంలో ఒక శాపం, అంటే శాపం కాదు, ఒక వరమే. ఆ వరం టైంలో ఏంటంటే పార్వతీదేవిని అడగాలనుకొని కావాలని ఆ టైంకి ఆవలింతలు వచ్చేలా చేసి నిద్ర వచ్చేలా చేస్తారు. సో ఆ టైంలో అట్లా నిద్రనైతే కోరుకుంటాడు. సో ఓకే, ఇది డిఫరెంట్ స్టోరీ ఇది. కాకపోతే ఏంటంటే ఇంకా అది ఇప్పుడు చాలా పెద్ద బలశాలి కదా. సో రాముడు మరియు కుంభకర్ణుడి యుద్ధం చాలా భీకరంగా జరుగుతుంది యుద్ధంలో. ఎందుకంటే రావణాసురుడి నమ్మకం ఏంటంటే కుంభకర్ణుడు బేసిక్గా రాముడిని అంతం చేయగలడని నమ్ముతాడు. అందుకని కుంభకర్ణుడిని నిద్ర లేపి పంపిస్తారు యుద్ధానికి, వెళ్తాడు యుద్ధంలోకి. సో ఆ యుద్ధం ఏదైతే ఉంటుందో అదే మనకి మెయిన్గా ఉంటుంది. అండ్ దాని చుట్టే సినిమా అంతా కూడా తిరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ విలన్ పేరు కూడా కుంభ కదా. సో రణకుంభ అని వస్తుంటుంది. సో కుంభ ఏదైతే ఉందో కుంభకర్ణుడి క్యారెక్టర్ మొత్తం కంప్లీట్గా. సో బట్ ఎలా రిఫరెన్స్ అది ఆ రిలేటబిలిటీ ఎలా పెడతారనేది మనం చూడాలి. ఎందుకంటే కుంభకర్ణుడు బేసిక్గా చాలా బలశాలి, చాలా భారీగా ఉంటాడు, భారీ కాయుడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇతనికి కాళ్ళు పనిచేయవు, కానీ కాళ్ళు చేతులు ఏం పనిచేయవు, కానీ తన బ్రెయిన్ చాలా కాంప్లెక్స్. అండ్ అంతేకాకుండా చాలా క్రూయల్గా కూడా ఆలోచించగలడు, డిఫరెంట్గా ఆలోచించగలడు, ఏదైనా చేయగలడు, ఎలాగైనా వెళ్ళగలడు. సో ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ కాన్సెప్ట్ బేసిక్గా చాలా చాలా బెటర్గా, చాలా ఫెంటాస్టిక్గా ఉంది. అంటే ఈ కుంభకర్ణుడి కాన్సెప్ట్ని ఈ కుంభ ఏదైతే ఉందో దాంట్లోకి ఎట్లా తీసుకొచ్చారనేది ఇంకా చూడాలి. అండ్ మహేష్ బాబు గారు రాముడిగా కనబడతారు, అది ఓకే. బట్ మెయిన్ యాక్చువల్గా క్యారెక్టర్ పేరు అయితే రుద్ర. సో రుద్రగా శివుడి భక్తుడిగా కనబడతారు మనకి. సో వారణాసిలో సో శివుడి భక్తుడిగా కనబడతారు కాబట్టి మనకి మరి ఎలా రిలేటబిలిటీ ఎలా. అండ్ ఇప్పుడు కుంభకర్ణుడికి కూడా ఒక ఇదే కాన్సెప్ట్ ఉంది. మీరు గమనిస్తే కుంభకర్ణుడు బేసిక్గా శివుడి కోసమే ప్రార్థిస్తాడు. కుంభకర్ణుడు ప్రార్థించేది శివుడి కోసం, తపస్సు చేసింది శివుడి కోసం. తీరా అంతా చేసిన తర్వాత బ్రహ్మకి చేస్తారా, బ్రహ్మదేవుడికి చేస్తారా, ఏమో మరి నాకు ఎగ్జాక్ట్ స్ట్రైక్ అవ్వట్లేదు. శివుడికే అనుకుంటా, శివుడికే తపస్సు చేసి పార్వతిని అడుగుతాం అనుకుంటాడు. ఇది కాన్సెప్ట్ కుంభకర్ణుడు. తీరా చూస్తే ఆ టైంకి నిద్ర అడుగుతాడు, నిద్ర తదాస్తు అంటారు, అయిపోద్ది, నిద్రే వస్తుంది ఇంకా తర్వాత. సో ఇక్కడ శివుడి కనెక్టివిటీ కూడా ఉంది. సో అందుకని ఇక్కడ రుద్ర క్యారెక్టర్ అయితే పెట్టారు. సో దీన్ని బట్టి చూస్తే
రామాయణంలోని ఒక ఎలిమెంట్ ఏదైతే ఉందో అంటే కుంభకర్ణుడి కథ, కుంభకర్ణుడు వర్సెస్ రాముడు ఏదైతే ఉందో యుద్ధము, దీని బేసిస్ మీద ఎంటైర్ వారణాసి సినిమా ఉండే అవకాశం ఉందని స్పష్టంగా అర్థమైపోతుంది. మేబీ కొంతమంది కన్వర్టెడ్ గొర్రెలకి మేబీ ఇది నచ్చకపోవచ్చేమో ఆ టైంలో, రిలీజ్ టైంలో. ఎస్పెషల్లీ ఇప్పుడు వేరే కంట్రీస్లో ఉంటున్న వాళ్ళకి ఈ కన్వర్టెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఎవరికి నచ్చకపోవచ్చేమో. బట్ డెఫినెట్గా ప్రతి హిందూ కూడా తప్పకుండా చూడాల్సిన ఒక సినిమా అవుతుంది. అండ్ హిందూస్ అనే కాదు, జనరల్గా నేను చాలాసార్లు హనుమాన్ సినిమా కూడా నేను చూశాను, చాలామంది ముస్లిమ్స్ కూడా వచ్చారు. సో అట్లా అని కూడా ఏం కాదు, క్రిస్టియన్స్ కూడా చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. సినిమాని సినిమాగా చూస్తే పర్లేదబ్బా, సినిమాని సినిమాలాగా చూసిన వాళ్ళకి ఎప్పుడు బాగానే ఉంటుంది. బట్ ఎవరైతే కొంతమంది సినిమాలోకి దేవుడు ఎందుకు అంటారు చూసారా, అలాంటి వాళ్ళకి మటుకు నచ్చకపోవచ్చు. అంటే వాళ్ళకి ఏంటంటే ఇదేదో కావాలని ఏదో డబ్బు కోసమో లేదంటే బిజినెస్ కోసమో ఇట్లా దేవుణ్ణి పెట్టారు, భక్తి కాన్సెప్ట్ పెట్టారు అని చెప్పి అనుకుంటారు. ఈవెన్ చాలామంది ఇప్పుడు మొన్న ఈయన రవిబాబు గారు కూడా ఒక ఇంటర్వ్యూలో అదే మాట్లాడారు. నాకు అదే కామెడీగా అనిపించింది, అది కరెక్ట్ కాదనిపించింది నాకు. సో లాస్ట్లో దేవుడిని పెట్టేస్తే లేదంటే ఏదైనా క్యారెక్టర్ పెట్టేస్తే సూపర్ రవిబాబు గారు అన్నారు, మరి ఎవరన్నారు నాకు గుర్తురావట్లేదు, కానీ ఎవరో అన్నారు మొత్తానికి. సో అది అయిపోద్ది, హిట్ అయిపోద్ది అన్నట్టుగా మాట్లాడారు. సో అది కరెక్ట్ కాదు. సో ఇవన్నీ ఇట్లాంటి వాళ్ళు కొంతమందికి నచ్చకపోవచ్చు. సో అది ఓకే, బట్ డెఫినెట్గా చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండేలాగే ఉంది సినిమా అయితే. సో ఆయన ఇచ్చిన డీటెయిల్ని బట్టి మళ్ళీ ఇంకా వేరే డీటెయిల్స్ కూడా అడిగారు, కానీ అవి ఇక్కడ మాట్లాడకూడదు అని చెప్పి, అది అవదమ్మా ఇక్కడ మాట్లాడడం అని చెప్పేసి ఎస్కేప్ అయిపోయారు. అంటే ఇంకా ఆయన కూడా ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే ఫర్దర్గా కంటెంట్ అంతా లీక్ అయిపోతే ప్రాబ్లం కదా. సో ఇప్పుడు మళ్ళీ విజయేంద్ర ప్రసాద్ లీక్స్ అని ఏదో పేరు పెడతారు, మళ్ళీ ఆయనకి ఎందుకు వచ్చింది. సో ఇప్పుడు మనకు ఆయన రివీల్ చేసిన దాన్ని బట్టి ఇంకొన్ని డీటెయిల్స్ని బట్టి ఓకే, చాలా గ్రాండ్ స్టోరీ అదైతే అర్థమవుతుంది. బట్ దీంట్లో ఈ మందాకిని ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అంతే. సో మన ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఇది బేసిక్గా ఇంకా జూన్, ఇంకా నెక్స్ట్ ఇంకా ఏప్రిల్లో రిలీజ్ అది. సో జూన్ 6వ తారీఖు అనుకుంటే ఇవాళ. సో జూన్ 6వ తారీఖు అంటే జూన్ ఇంకా ఉంది, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 10 నెలలు ఉంది ఎగ్జాక్ట్గా. 10 నెలలు అయిపోతే ఏప్రిల్ 7వ తారీఖున మనకి సినిమా అయితే రిలీజ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా 10 నెలలు ఉంది నాకు తెలిసి ఈ వాటితో. 10 నెలల తర్వాత కరెక్ట్గా ఈరోజు మనం ప్రీమియర్స్ అయితే చూస్తాం. ఈరోజు నైట్, అది 6వ తారీఖు, ఏప్రిల్ 6వ తారీఖు నైట్ ప్రీమియర్స్ అయితే చూస్తాం. ఆల్ ఓవర్ ఇండియా ప్రీమియర్స్ ఉంటాయి దానికి నాకు తెలిసి. టికెట్ రేట్లు తక్కువ అని చెప్పి ఎక్కువ అని చెప్పి దానికి కూడా మాట్లాడితే ఇంకా మనం ఏం చేయలేము. వారణాసి ఈజ్ ఎ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం సినిమా. సో అది చూడాలి అంటే డెఫినెట్గా అది కూడా ముందు రోజు ప్రీమియర్కి చూడాలంటే దానికి పక్కాగా చాలా చాలా ప్రైస్ ఉంటుంది, పక్కా 1000 రూపీస్ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉన్న ఆశ్చర్యపోనక్కర్లే, 1200 అట్లా కూడా ఉండొచ్చు. అండ్ ఇప్పుడు మనకి 100 రూపీస్, 125 రూపీస్ హైక్స్ ఇచ్చారు కదా జనరల్గా ఇప్పుడు ప్రతి సినిమాకి కానీ వేరే సినిమాలకు కానీ. సో వారణాసికి ఏంటంటే సింగిల్ స్క్రీన్స్కి 200, మల్టీప్లెక్స్లకి 300 మనకి హైక్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లే. సో అలా ఉంటుంది వారణాసికి. సో వారణాసి విల్ బి బిగ్గర్ దాన్ ఎనీ సినిమా. సో అదైతే పక్కా చెప్పొచ్చు. అండ్ తెలుగు రాష్ట్రాల్లో RRR రికార్డ్ని కొట్టడానికి మళ్ళీ ఆయనే వస్తారు, రాజమౌళి గారే వస్తారు, మళ్ళీ కొడతారు, పక్కా కొడతారు. రేట్లు పెంచేసి కొట్టారు అది ఇది అంటే ఇంకా అది డజంట్ మ్యాటర్ ఇంకా. సో రేట్లు పెంచింది ఎందుకంటే ఫుట్ ఫాల్స్ తగ్గినాయి కాబట్టి. సో ఉన్న ఫుట్ ఫాల్స్ని బెటర్గా యూటిలైజ్ చేసుకోవాలన్న ఉద్దేశంలో వాళ్ళ రేట్స్ అయితే పెడతారు. అది కూడా ఒక 10 days వరకు పెడతారు. సో ఇంకా తర్వాత మళ్ళీ నార్మల్ ప్రైజింగ్ ఉంటుంది. సో నార్మల్ ప్రైజింగ్లో చూసేటోళ్ళు కూడా ఉంటారు, అవన్నీ ఉంటాయి. సో ఓకే, బట్ డెఫినెట్గా వారణాసి సినిమా విల్ బీ ద బిగ్గెస్ట్ సినిమా ఇండియా ఎవర్ విట్నెస్డ్ అన్న సిచ్యువేషన్ ఉంటుంది. లాస్ట్ 50-60 yearsలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఇప్పటివరకు చూసిన సినిమాల్లోకెల్లా ఇదే పెద్దది అవుతుంది. రామాయణ కూడా ఇంత అవ్వదు, అవ్వదబ్బా. వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు కానీ పాపం దే వాంట్ టు షో రామాయణ టు ద వరల్డ్, అంతా బాగానే ఉంది కానీ బట్ ఇండియన్ ఆడియన్స్ కనుక యాక్సెప్ట్ చేయకపోతే నీ బేసిక్ బ్రెడ్ అండ్ బటర్ ఏదైతే ఉందో అది ఇండియా నుంచే రావాలి. అన్ఫార్చునేట్లీ రామాయణ టీంకి అది ఎక్కడో మిస్ఫైర్ అవుతుంది అన్న ఫీలింగ్ ఉంది నాకైతే ఉంది. చూడాలి మనకి ఏంటి సిచ్యువేషన్ అనేది. ఏమో ఐఎమ్ ఫీలింగ్ లైక్ దిస్ బికాస్ రామాయణ తెలిసిన కథని ఎగ్జైట్మెంట్ ఏమి ఉండదు, కాకపోతే దాన్ని ఇంకా బెటర్గా చూపిస్తే చాలు. కానీ స్టిల్ రామా గ్లిమ్స్ అయితే మటుకు కాస్ట్లీయెస్ట్ ఆదిపురుష్ అన్న పేరే తెచ్చింది, దానికి తప్పిస్తే ఇంకేం లేదు. సో లెట్స్ సీ, రామాయణ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నమిత్ మల్హోత్రా అంత డబ్బు పెట్టాడు దాని మీద, రెమ్యునరేషన్లకే చాలా డబ్బు అయిపోయింది దగ్గర. ఇంకా అది కాకుండా
మరి ఇంకా ఈ డిఎన్ఈజీ, ఏఆర్ రెహమాన్, హ్యాన్స్ జిమ్మరు, టెక్నీషియన్స్, ఏం పెద్ద పెద్ద టెక్నీషియన్స్, బోల్డ్ అంత వర్క్ చాలా ఉంది ఈ సినిమాకి. అదంతా చేస్తున్నారు, ఎవ్రీథింగ్ దే ఆర్ డూయింగ్ రైట్ అండ్ గుడ్ పర్ఫెక్ట్. కానీ కాకపోతే ఎక్కడో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అన్న ఫీలింగ్ ఉంది. లెట్స్ సీ, చూద్దాం మరి. ఇంకా ఇఫ్ ఇన్ కేస్ రామాయణ కనుక వర్కౌట్ అయితే హ్యాపీ. ఎందుకంటే రామాయణ ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ పార్ట్ ఒక 1,500 crores కొట్టి సెకండ్ పార్ట్ ఒక 2,500 కొట్టినా కూడా బ్రేక్ ఈవెన్ కాకపోయినా అట్లీస్ట్ హ్యూజ్ లాస్ వెంచర్ అయితే కాదు. బట్ ఆదిపురుషులాగా 600 పెడితే 400 పైన ఎంత కలెక్ట్ చేసింది, 450 ఎంతో అట్లా చేస్తే కరెక్ట్ కాదు. సో అదనమాట, ఈ 4,000 కోట్లు పెట్టినందుకు 4,000 పైన ఓవరాల్ గ్రాస్ రావాలి 2 పార్ట్లకి కూడా, అప్పుడు కొంచెం బెటర్. ఎందుకంటే అప్పుడు 4,000 పైన వస్తే 2,000 షేర్ వస్తుంది. 2,000 షేర్ వచ్చిందంటే ఇంకా తర్వాత ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ఇవన్నీ ఉంటాయి, ఓవర్సీస్ రైట్స్, ఓవర్సీస్ మల్టిపుల్ లాంగ్వేజ్ రైట్స్ ఇవన్నీ ఉంటాయి. అది ఎంతవరకు పడుతుందో చూడాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో అసలు మీకు కూడా చెప్పనా, వారణాసి సినిమా రిలీజ్కి ఇంకా 10 నెలలు ఉంది కాబట్టి వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకపోయినా ఓకే. ఎందుకంటే వారణాసికి చాలా టైం ఉంది అండ్ షూటింగ్ కూడా ఆగస్ట్ కల్లా అయిపోద్ది. తర్వాత అంతా పోస్ట్ ప్రొడక్షన్, మార్కెటింగ్ అంతా నడుస్తాయి అనుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రామాయణ October 30 రిలీజు. ఏ నెల? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, 5 నెలలు కూడా లేదు పట్టుమని. వాళ్ళు ఏం చేస్తున్నారా అంటే మొన్న వచ్చిన విఎఫ్ఎక్స్ రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో లైక్ రామా గ్లిమ్స్లో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, ఒక పాటలు పడుతున్నారు దానికోసం. అది పరిస్థితి. ఏం చెప్తాం ఇంకా. సో అంత పెద్ద బడ్జెట్లు పెట్టినప్పుడు యూ హ్యావ్ టు ప్లాన్ బెటర్. అది రిలీజ్ డేట్లు ఇచ్చేసి మళ్ళీ అలాంటి బెస్ట్ విండో కూడా దొరకదు మళ్ళీ ఎవరికి. ఒకవేళ దివాళీ వాళ్ళు మిస్ చేశారనుకోండి పొరపాటున, వాళ్ళకి మళ్ళీ ఐమాక్స్ స్క్రీన్ దొరకవు. ఇప్పుడు October 30 రిలీజ్ చేస్తే కనీసం ఒక వారం రోజులు ఐమాక్స్ స్క్రీన్లు దొరుకుతున్నాయి వాళ్ళకి. ఐమాక్స్లో వరల్డ్ వైడ్గా అంటే ఎస్పెషల్లీ నార్త్ అమెరికా అటు సైడ్ అంతా, సౌత్ అమెరికా అంతా. సో ఒక 1 వీక్ పాటు ఐమాక్స్ మొత్తం రామాయణ ప్లే చేస్తుంది. సో అదంతా డీల్స్ జరుగుతున్నాయి. వారణాసి కూడా అంతే. వారణాసి ఆ టైంకి అరౌండ్ 2 వీక్స్ ఎంతో ప్లే చేస్తోంది వారణాసిని ఐమాక్స్. సో ఇవన్నీ ఉన్నాయి, ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంక మార్చలేరు. దాని దగ్గర ప్రమోషన్ ఏం చేస్తారో చూడాలి. సో వారణాసి డూయింగ్ వెరీ గ్రేట్ ప్రమోషన్స్ అని డిస్కషన్స్ వస్తున్నాయి ఎప్పటికప్పుడు. సో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో, హిందీలో కూడా బాగానే డిస్కషన్స్ వస్తున్నాయి అండ్ హిందీ పేజెస్ కూడా పోస్ట్ చేస్తున్నాయి. సో దే ఆర్ డూయింగ్ గ్రేట్. చూద్దాం. సో ఒక మంచి డీటెయిలింగ్ అయితే రివీల్ అయింది నా వారణాసి మూవీ నుంచి. సో లెట్స్ సీ, చూద్దాం ఫర్దర్గా ఎలా ఉంటుంది ఏంటి. నాకు తెలిసి ఇంకొక 4-5 మంత్స్లో మోస్ట్లీ మనం ఒక టీజర్ చూస్తాం, తర్వాత ట్రైలర్స్ చూస్తాం కంటిన్యూస్గా. ఐ గెస్ ఒక 2 ట్రైలర్స్ అయితే చూస్తాం మనం. యా లెట్స్ సీ, చూద్దాం. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. సో ఎంతమంది వెయిటింగ్ వారణాసి టీజర్, ట్రైలర్స్ వీటి కోసం అండ్ మూవీ కోసం అనేది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.